ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీనారాయణుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళకి అభిషేకం చేసిన తర్వాత, పట్టాభిషేకం చేసిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ఆ లక్ష్మీనారాయణులకి పూజ చేశాడు, స్తోత్రం చేశాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురహరే హే నాథ నారాయణ వాసుదేవ అని అనేక విధాలుగా స్తోత్రం చేస్తే, స్తోత్రం పూర్తయిన తర్వాత తన పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసి నడుముకి బిగించుకుని పార్వతీ సమేతంగా సాష్టాంగ దీర్ఘదండ ప్రణామం చేశాడు. తర్వాత లేచి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత దేవతల వైపు తిరిగి, హే దేవతలారా, ఈనాటి నుంచి ఈ మహావిష్ణువు నాతో నమస్కరింపబడుతూ ఉంటాడు. నేనే నా అంతటి వాడిని నేనే నమస్కరించాను అంటే మీరందరూ కూడా నమస్కరించకుండా ఉంటారా? అందువల్ల నేను నమస్కారం అంటూ చేస్తే కేవలం ఈ విష్ణుమూర్తికి ఒక్కడికే నమస్కారం చేస్తాను, మీరు కూడా నమస్కారం చేయండి నారాయణుడికి అని తాను నమస్కరించి మా అందరి చేత నమస్కరింపజేశాడయ్యా అని చతుర్ముఖ బ్రహ్మగారు శివశర్మకి చెప్తున్నారు. మమ వంజస్త్వయం విష్ణు ప్రణమత్వం హరిం ఇత్యుక్తా స్వయం రుద్రో ననామ గరుడధ్వజం తతో గణేశ్వరైః సర్వైః బ్రహ్మణామరుద్గణైః యోగిభిః సనకాద్యైశ్చ సిద్ధైః దేవర్షిభిస్తథా. మేమందరమీ కూడా నారాయణమూర్తికి నమస్కారం చేశాం. చేసిన తర్వాత అందరూ లేచి ప్రశాంతంగా వింటున్నాం. అప్పుడు పరమశివుడు చెప్తున్నాడు, వినండి దేవతలారా, మహర్షులారా, ఇక్కడికి వచ్చినటువంటి మహాత్ములారా, మీరందరూ వినండి. ఇప్పుడు నేను ఎవరినైతే సింహాసనం మీద కూర్చోబెట్టి మీ అందరితోటి కూడా నమస్కరింపజేసి నేను కూడా నమస్కరించానో, ఈయనే కర్త, ఈయనే భర్త, ఈయనే లోకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకునేవాడు. నాకు సంబంధించినటువంటి ఏ అధికారాలైతే నా దగ్గర ఉన్నాయో ఆ సర్వ అధికారాలు కూడా నేను ఈరోజు నుంచి ఈయనకి ఇచ్చేస్తున్నాను అని ఆ ఇచ్చినటువంటి విశాల హృదయం కలిగినటువంటి వాడు మహాదేవుడయ్యా శివశర్మ. అటువంటి విశ్వనాథుణ్ణి మించినటువంటి దైవం ఇంకెవరైనా ఉంటారా? అనంత బ్రహ్మాండాలు తనవే అయ్యుండి నాకు ఏమీ అవసరం లేదు అని ఒక నిర్లేపంతో కూడుకున్నటువంటి నిర్లిప్తుడైనటువంటి మహానుభావుడు, మహాత్ముడు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇంకెవ్వరూ లేరు. ఆయన ఒక్కడు, ఆయనే విశ్వనాథుడు. ఇంకా ఆ సందర్భంలో మహాదేవుడు అన్నాడు, నా ఎడమ భాగం నారాయణుడు, నా కుడి భాగం బ్రహ్మ, నా హృదయం శంకరుడు అని అన్నాడు. వైకుంఠానికి సంబంధించినటువంటి ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా నీకు ఇచ్చేస్తున్నాను అని శ్రీహరికి పట్టాభిషేక సమయంలో అంతా ఇచ్చేశాడయ్యా శివశర్మ. ఇంత గొప్పవాడైనటువంటి విశ్వనాథుడి కన్నా
ఇంకా గొప్పవాడు ఎవరన్నా ఉన్నారా అని ఈ కథంతా చెప్తే విన్నాడు శివశర్మ. శివశర్మకు కళ్ళమ్మట అశ్రుధారలు కారిపోతున్నాయి ఇదంతా వింటూ. ఇదంతు పరమాఖ్యానం శృణుయాద్య సమాహిత స్వర్లోకమభిగమ్యాధకాశ్యాం నిర్వాణమాప్నుయాత్. ఇదంతా చెప్తున్నాడు అగస్త్యుడు లోపాముద్రకి. వింటున్నావటే లోపాముద్ర, ఎవడైనా జీవితంలో కనీసం ఒక్కసారైనా శివుడు నారాయణమూర్తికి పట్టాభిషేకం చేసినటువంటి ఈ కథను ఒక్కసారైనా సరే ఎవరైతే వింటారో వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ సుఖభోగాలు అనుభవించి ఆ తర్వాత కాశీలో పుట్టి అక్కడ మరణించి వాడు శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని పొందుతాడే, ముక్తిని పొందుతాడు, మోక్షం పొందుతాడు. యజ్ఞములు, ఉత్సవములు, వివాహకాలంలో మంగళకార్యాలు ఏవి జరిగినా సరే, రాజులకి పట్టాభిషేక సమయంలో, దేవతల ప్రతిష్ఠా సమయంలో, సర్వాధికారాలు దానం చేసేటటువంటి సమయంలో, గృహప్రవేశ సమయంలో తప్పకుండా ఈ అధ్యాయాన్ని పఠించాలి. పుత్ర సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి పుత్రులు కావాలన్నా, దీర్ఘవ్యాధులతో బాధపడేటటువంటి వారు వ్యాధులు తగ్గాలన్నా సరే ఈ అధ్యాయాన్ని చదువుకోవాలి లేదా వినాలి అని దీనికి ఫలశ్రుతి కూడా చెప్పారు. ఇదంతా బ్రహ్మగారు ఆ వచ్చినటువంటి శివశర్మకి చెప్పారు. చెప్తూ నిన్న మొన్ననో చెప్పారు కదా, శివశర్మ నువ్వు ఉత్తమోత్తముడివి, ముసలితనం వచ్చిన తర్వాత పశ్చాత్తాపడి తీర్థయాత్రలకు వెళ్ళావు, హరిద్వారంలో మరణించావు, కానీ నీ కర్మయోగం నీలో ఒక్క లోపం ఉంది, అందుకే నీకు ముక్తి మాత్రం లేదు. ఇప్పటిలో ఈయనకు ముక్తి లేదర్రా విష్ణుదూతల్లారా, ఈయన తీసుకుని వెళ్ళండి అని పుణ్యశీలుడు సుశీలుడితోటి బ్రహ్మగారు చెప్పారు. బ్రహ్మగారు ఆ మాట చెప్తే శివశర్మ గుండెల్లో రాయి పడిపోయింది. ఇన్ని లోకాలు దాటి వైకుంఠానికి వెళుతుంటే బ్రహ్మగారేంటి ఇలాంటి బాంబు పేల్చారు, అన్నీ బాగున్నాయంటాడు, నీలో లోపం ఉందంటాడు, ఇంకా ఇప్పుడే ముక్తి లేదు అంటాడు. అంటే అప్పుడే ముక్తి లేదు కానీ ఎప్పుడో ఒకప్పుడు ముక్తి ఉందనే కదా ఆయన మాటలో అర్థం. అందుకని విష్ణుదూతలను అడుగుతున్నాడు, పుణ్యశీల సుశీలారా, బ్రహ్మగారి దర్శనం అవ్వక ముందు నేను అడిగిన ప్రశ్నకి నాకేమీ చెప్పమన్నారు, నాకు ముక్తి ఉందా అని అడిగితే, బ్రహ్మగారి యొక్క దర్శనం అయ్యాక ఏదైనా చెప్పొచ్చని శాస్త్రం చెబుతోంది. నేను కూడా కొంచెం శాస్త్రం చదువుకున్నవాడిని కాబట్టి ఈ మాట అంటున్నాను. ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వలేదు, ఇప్పుడు సమాధానం ఇవ్వండి, నాకు ముక్తి ఉందా లేదా అని అడిగితే అప్పుడు విష్ణుదూతలు చెప్పారు, శివశర్మ బ్రహ్మగారి ఆజ్ఞ అయ్యిందయ్యా, ఇప్పుడు నీకు అసలు విషయం చెప్తాం విను. నువ్వు నిజంగా ఎంత గొప్పవాడివో తెలుసా? నిజానికి నువ్వు అంత గొప్పవాడివి కాబట్టి వైకుంఠానికి వస్తున్నావు, కానీ అక్కడ నువ్వు ఎక్కువ కాలం ఉండవు. బ్రహ్మగారి కాలమానం ప్రకారం 1 సంవత్సరం మాత్రం నువ్వు అక్కడ ఉంటావు. ఏది బ్రహ్మగారి సంవత్సరాలలో 1 సంవత్సరం నువ్వు అక్కడ ఉంటావు. ఆ తర్వాత మళ్ళీ భూలోకానికి వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? నువ్వు కాశీలో మరణించలేదు. అన్ని క్షేత్రాలు తిరిగావు కానీ కాశీలో మరణించలేదు. నిజానికి కాశీలో మరణించాలనే నువ్వు ఇంటి నుంచి బయలుదేరావు, కానీ కాశీని విడిచిపెట్టి ఒకసారి సప్తమోక్షపురాలు దర్శించుకుంటాను అని సప్తమోక్షపురాలు దర్శించుకోవడానికి వెళ్ళావు. ఒక్కొక్క మోక్షపురాన్ని దర్శించావు. నువ్వు ఈ మాయాపురి అయినటువంటి హరిద్వారం అయిపోతే మళ్ళీ నువ్వు కాశీకి వెళ్ళేవాడివే, కానీ నువ్వు హరిద్వారంలో ఉండి అక్కడే మరణించావు. అందుకనే ఒక్కొక్కసారి పెద్దలు చెప్తారు, కొన్నిటితోటి సంతృప్తి పడాలి అని, అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. నువ్వు ఎంతో చదువుకున్నావు, ఓవర్గా చదివేసావు నువ్వు. ఒక్కొక్కప్పుడు అతిగా చదువుకోవడం కూడా ప్రమాదమేనేమో. అందుకే శ్రీనాథుడు అన్నాడు, పాడైన శాస్త్రార్థములు అన్నాడు. శివశర్మ ఎక్కువ చదువుకోవడం వల్ల కాశీలో మరణించకుండా వేరే పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోయాడు. అదే ఇవన్నీ చదువుకోకపోతే ఈ సప్తైదా మోక్షదాయిన అనేటటువంటిది అతనికి తెలియకపోతే ఎవరో చెప్తూ ఉంటారు, కాశీలో మరణిస్తే
శాశ్వత ముక్తి లభిస్తుంది అని అప్పుడు కేవలం కాశీకి వెళ్ళి కాశీలోనే ఉండిపోయేవాడు. ఈయన ఎక్కువ చదువుకోవడం వల్ల కాశీలో మరణించకుండా సప్తమోక్షపురాలు తిరుగుతానని వెళ్ళి వేరే క్షేత్రానికి వెళ్ళి వేరే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ చనిపోయాడు. కాశీలో మరణించకపోవడం వల్ల నీకు ముక్తి లేదయ్యా శివశర్మ. ఇంకొంచెం సేపట్లో మనం వైకుంఠానికి వెళతాం. ఆ పైన కొంత దూరంలో కైలాసం ఉంటుంది. ఆ కైలాసం అలాగే అమ్మవారి సత్యలోకం పక్కపక్కనే ఉంటాయి. ప్రస్తుతం మనం వైకుంఠానికి వెళదాం, నువ్వు వైకుంఠానికి వస్తావు, ఆ వైకుంఠంలో నువ్వు ఎంతకాలం ఉంటావో సవిస్తరంగా చెప్తాం విను అని విష్ణుదూతలు శివశర్మకి చెప్తున్నటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలారా. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.